will be taken up for consideration and passing by the Assembly tomorrow, the 25th March 2026, and the amendments, if any, to the bill will be received up to 11 a.m. tomorrow, 25/3/2026. స్పీకర్ సార్, శాసనసభ అంటే అధికారులకు లెక్క లేకుండా తయారైంది అధ్యక్ష. ఎందుకంటే సారీ టు సే దిస్, ఇప్పుడు మనకు రేపు పద్దులు ఉన్నాయి, ఎజెండాలో మీరు పెట్టినరు. ఇప్పటి వరకు ఈ నిమిషానికి కూడా టూరిజం, ఆర్ట్స్ అండ్ కల్చర్ పద్దుల బుక్కులు ఇంతవరకు రాలేదు, నంబర్ 1. నంబర్ 2, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ బుక్స్ ఇంతవరకు రాలేదు. నంబర్ 3, మైనార్టీ వెల్ఫేర్ పద్దులు ఇంతవరకు అక్కడ పెట్టలేదు. అంటే మీరు ఇప్పటిదాకా బుక్కులే ఇవ్వకపోతే మెంబర్స్ ఎప్పుడు చదువుకుంటారు, రేపు పద్దుల మీద ఎట్లా మాట్లాడతారు? మీరు సాయంత్రం 5 గంటల వరకు కట్ మోషన్ సబ్మిట్ చేయాలని అన్నారు. అసలు ఆ పద్దేంతో, ఆ పద్దులో ఏం ప్రతిపాదించిందో ప్రభుత్వం ఆలోచన లేకుండా, దాన్ని చదువుకోకుండా మేము ఎట్లా కట్ మోషన్స్ ఇవ్వగలుగుతాం? సభ్యులు ఏ రకంగా మాట్లాడతారు? అంటే ఈ ప్రభుత్వానికి శాసనసభ అంటే ఇంత పట్టు లేకుండా ఉంటే ఇది కరెక్ట్ కాదు సార్. దయచేసి మీరు మా రెస్క్యూకు రావాలి, మీరు ఆ ప్రభుత్వ ఉన్నతాధికారులను పిలిపియండి. ఇది శాసనం నడిపే పద్ధతి అయితే కాదు అధ్యక్ష. మేము ఈ రకంగా ఇది నడిపే పద్ధతి అయితే కాదు, నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, సభ కూడా మీరు మా తీవ్ర నిరసన తెలియజేయడానికి నేను మైక్ తీసుకున్నా అధ్యక్ష. ఈరోజు ఉదయం కూడా సభ 10 గంటల 6 నిమిషాలకు స్టార్ట్ అయింది. ఏ రోజు 10 గంటలకు ఉదయం సభ స్టార్ట్ కావడం లేదు, నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, టీ బ్రేక్ ఫర్ 10 మినిట్స్ అంటున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి రావాలని 4 గంటలు హౌసు 10 మినిట్స్ టీ బ్రేక్ అని 4 గంటలు సభ మళ్ళీ బెల్లు కొట్టలేదు, సభ స్టార్ట్ కాలేదు. నిన్న ఆ రోజు ముఖ్యమంత్రి గారు అంతసేపు మాట్లాడినాక మా క్లారిఫికేషన్ కూడా ఇవ్వకుండా మేము 4-5 గంటలు ఇక్కడ కూర్చొని పేషెంట్గా ఉండి ముఖ్యమంత్రి గారి సమాధానం విని క్లారిఫికేషన్ అడిగితే కూడా మాకు ఇవ్వకపోతే మేము ఎందుకు కూర్చోవాలి ఈ సభలో, మాకు అయితే అర్థమవుతలేదు. నంబర్ 2, నిన్న కూడా అధ్యక్ష, నిన్న కూడా ఏమైంది, 10 మినిట్స్ టీ బ్రేక్ అన్నారు. 12 గంటలకు కొడితే నేను 3:30 వరకు నేను మాట్లాడాల్సిన స్పీకర్ను 3:30 గంటలు ఎప్పుడు బెల్లు కొడతారో అని ఇక్కడ కూర్చుంటే 3:30 గంటలు 10 మినిట్స్ టీ బ్రేక్ అని ఇట్లా ఆపి సభ నడిపే పద్ధతి ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు 10 మినిట్స్ టీ బ్రేక్ అన్నారు, ఇవాళ బట్టి గారు ప్రిపేర్ అవుతున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు అని చెప్పి 1 గంట నుంచి బెల్లు కొట్టరు, రారు. మరి 10 నిమిషాలు టీ బ్రేక్ అని 1 గంటన్నర సేపు ఈ సభను ఇష్టారాజ్యంగా నడిపే పద్ధతి కరెక్ట్ కాదు. ఇట్లా మీరు సమయపాలన పాటించకపోవడం కానీ, ఇప్పటి వరకు పద్దులకు సంబంధించినటువంటి పుస్తకాలు రాకపోవడం కానీ, అదేవిధంగా మాకు బుక్స్ కూడా ఇవ్వకపోవడం, క్లారిఫికేషన్స్కి ఇవ్వకపోవడం వల్ల ఈరోజు బట్టి గారి రిప్లైని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర నిరసన తెలియజేస్తూ ఈ సభ నడుపుతున్న తీరుకు మాకు మా క్లారిఫికేషన్స్కి అవకాశం మన ముఖ్యమంత్రి గారు గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఇవ్వనందుకు, సమయానికి బుక్స్ ఇవ్వనందుకు మా నిరసన తెలియజేస్తూ ఈరోజు మేము బట్టి గారి రిప్లైని వాకౌట్ చేస్తున్నాం. అధ్యక్ష, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఈరోజు శాసనసభకు సంబంధించిన సాంప్రదాయాల గురించి అనేక విషయాలు చెప్పడం జరిగింది. వారి ప్రభుత్వంలో అసలు వారు నడిపిన తీరు చూస్తూ ఉంటాయి అధ్యక్ష, పార్టీ ఆఫీసుని నడిపినట్టు నడిపినారు అధ్యక్ష. వారు ఈరోజు ప్రజాస్వామికంగా మీరు అక్కడ కూర్చొని సరి అయిన సమయంని వారికి కేటాయింపు చేస్తూ అందరికీ అవకాశం కల్పించాలని ఒక ప్రజాస్వామిక పద్ధతిలో శాసనసభను నడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఎన్ని మాటలు వారు సత్యదూరమైన మాట్లాడినప్పటికీ జవాబు చెప్పాలి, అకౌంటబిలిటీ ఉంది మాకు అని ఆలోచన చేసే ఈరోజు మేము సమయం ఎక్కువ అయిపోయినప్పటికీ రాత్రి 10 కానీ 11 కానీ మొన్న ముఖ్యమంత్రి గారు రిప్లై ఇచ్చిన సందర్భంలో కూడా 11 గంటలకు కూడా శాసనసభ సమావేశాలను కూడా నిర్వహించడం, మా గౌరవ సభ్యులు కానీ సహచర మంత్రివర్గ సభ్యులు కానీ అందరూ కూడా వారు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పే ప్రయత్నంలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు కానీ మా డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. నేను వారికి చెప్తా ఉన్నాడు, గత శాసనసభలో కూడా నేను సభ్యున్నే, మా డిప్యూటీ సీఎం గారు సభ్యులే, మా సీతక్క గారు ఉన్నారు ఇక్కడ సభ్యులే, ఎంఐఎంకి సంబంధించిన మా గౌరవ సభ్యులు ఉన్నారు, వారందరూ కూడా సభ్యులే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సార్
ఇక్కడ సభ నడుస్తూ ఉన్న సందర్భంలో లాస్ట్కి ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చే రిప్లైకి 5 నిమిషాల ముందు పద్దులు పుస్తకాలు పెట్టడం జరిగింది అధ్యక్ష. పద్దులకు సంబంధించిన పుస్తకాలు అవైలబిలిటీని మరి పూర్తి స్థాయిలో ఉండాలి చర్చకు సంబంధించి ముందనే అని మేము ఆలోచన చేస్తాను. ఒకటి రెండో అరకొర రాజకీయ దాంట్లో కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చెప్పిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి మళ్ళా క్లారిఫికేషన్ తీసుకొని వారు ఈరోజు కేవలం రాజకీయం చేయాలనే ప్రస్తావన తీసుకొస్తున్న సందర్భంలో డిప్యూటీ సీఎం గారు వచ్చారు అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, నిన్న కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వానికి అసెంబ్లీతో పాటు మరి ఇతర మీటింగ్స్ ఏర్పాటు చేసిన కొద్దిగా మీరు సమయం ఇచ్చినప్పుడు ఆలస్యం అవుతూ ఉంటుంది అధ్యక్ష. వారు ప్రభుత్వాన్ని నడిపించినట్టు తెలుసు వాళ్ళకి. దాన్ని కూడా నిన్న 1 గంట లేట్ అయింది, 2 గంటలు లేట్ అయింది. ప్రజా సంక్షేమం సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పరంగా నిన్న ఒక ప్రధానమైన కార్యక్రమం ప్రమాదవశాత్తు మరి ఎలక్ట్రిసిటీ కార్మికులు చనిపోతే 1 కోటి రూపాయలు సంబంధించి ఈరోజు ప్రమాద బీమాను అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ ఒక ఆత్మస్థైర్యం కల్పించడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఎనర్జీ మినిస్టర్గా అందరూ మంత్రులు కూడా దానిలో పాల్గొన్న సందర్భంలో ఆలస్యమైంది అధ్యక్ష. 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు. దాన్ని వారు 4 గంటలు, 5 గంటలు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కూడా మరి పద్దులకు సంబంధించి అన్ని బుక్స్ ఏర్పాటు చేయాలనే క్రమంలో మీరు మీ అనుమతితో ఒక అరగంట సేపు ఆలస్యం అయితే ఈరోజు అంతకంటే పెద్ద పని ఏముంది అధ్యక్ష? వీళ్ళకి బయటికి పోయి ప్రెస్ మాట్లాడు తప్ప వారికి అంతకంటే పెద్ద పని ఉందా అధ్యక్ష? వారు చెప్తా ఉంటారు కదా అధ్యక్ష, వారికి పసలేదు. ఈరోజు ప్రభుత్వంపై సంబంధించి బడ్జెట్ ప్రవేశపెడితే జనరల్ డిస్కషన్లో వారు మాట్లాడేదానికి పసలేదు. దాంట్లో ఏం మాట్లాడడం తెలియదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు మళ్ళీ రిప్లై ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడడం తెలియనికుండా ఎందుకు సభలో ఉండాలని వారు వాకౌట్ చేసింది. వారు విఘ్నతకే వదిలిపెట్టేస్తాం. కానీ ఈరోజు మేము అందరం కూడా ఇక్కడ అందరూ మా గౌరవ సభ్యులు ఉన్నారు అధ్యక్ష, అందరూ కూడా మాట్లాడాలని ఒక వారికి 2 గంటల సమయం ఇచ్చినాం అధ్యక్ష. 2 గంటల సమయం ఇచ్చి మీరు మీ అనుమతితో మరొక సభ్యుని కూడా మీరు అవకాశం కల్పించారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వివేకానంద గారికి. ప్రజాస్వామ్యము కనబడతా ఉంది, చూస్తూ ఉన్నారు ప్రజానికం అంతా కూడా. ఇలాంటివన్నిటి ప్రస్ఫుటంగా కనబడతా ఉన్నప్పుడు వారు ఎందుకు వాకౌట్ చేస్తున్నారు? అసలు దేని గురించి వాకౌట్ చేస్తూ ఉన్నారు? ఈరోజు బడ్జెట్కు సంబంధించిన అంశం కొద్దిగా ఆలస్యమైనా, కొద్దిగా ముందటైనా ఓపికతో కూర్చొని ఈరోజు ప్రజలకు సంబంధించిన ఆర్థిక వనరులకు సంబంధించి ఇది కరెక్ట్, ఇది కాదని మీరు కూడా ప్రస్తావన చేసిండ్రు. వారు చెప్పే సమాధానమేని క్లారిఫికేషన్లో అడగటానికి కూడా అవకాశం ఇస్తారని డిప్యూటీ సీఎం గారు చెప్పిండ్రు. వాటిని కూడా పక్కన పెట్టి అసలు కారణం లేకుండానే వాకౌట్ చేయడం జరిగింది అధ్యక్ష. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు వారి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్నారు అధ్యక్ష. రూల్ బుక్లో ఏ పాయింట్ దేని కిందనే పాయింట్ ఆఫ్ ఆర్డర్ వారు చెప్పలేదు. అయినా కూడా మీరు ప్రజాస్వామికమైన పద్ధతిలో మీరు అందరికీ కూడా అనుమతి ఇచ్చే ప్రక్రియలో హుందాగా సభను నడిపించాలని మీరు పెద్ద ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము గౌరవిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా వారు గౌరవం ఇచ్చే బదులు దాన్ని అవకాశంగా తీసుకొని వాకౌట్ చేయడం అనేది ఎందుకు వాకౌట్ చేశారు? డిప్యూటీ సీఎం గారు రిప్లై ఇవ్వటం, ఆ రిప్లైలో వారికి సాటిస్ఫాక్షన్ కాకుంటే వారు అడిగిన ప్రతి అంశం పైన మళ్ళీ అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అధ్యక్ష? అంతకంటే పెద్ద పని ఏముంది అధ్యక్ష? వారికి అంతకంటే పెద్ద పని ఏముంది అధ్యక్ష? ఈరోజు ఏ కారణం లేకుండా వాకౌట్ చేసి మరి ఈరోజు బడ్జెట్కు సంబంధించిన జనరల్ డిస్కషన్స్లో వారు చెప్పిన దానికి ఇంకా 2 వారు అడిగిన ప్రతి అంశానికి 2 జవాబు వస్తుంది, మేము ఏమి మాట్లాడలేకపోతామనే భయంతో వారు పోవటం జరిగింది. మా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి నెక్స్ట్ టైం కూడా అధ్యక్ష ఇలాంటి వ్యవహారం జరగకుండా, ఎందుకంటే ఆలస్యమైనప్పుడు సభాపతికి సంబంధించిన డెసిషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వైటల్ అండ్ ఫైనల్. సో అలాంటివి అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడిపించాలని మీ ద్వారా వారిని కూడా మరొకసారి హితవు చెప్తా ఉన్నాం అధ్యక్ష. గౌరవ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష,
2026-27 సంబంధించిన బడ్జెట్పై జరిగినటువంటి జనరల్ డిస్కషన్ సంబంధించి సమాధానం చెప్పేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు మాట్లాడటానికి మీరు అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. అయితే ఈ బడ్జెట్ పైన ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు, సభ్యులు సుదీర్ఘంగా వారితో పాటు మిగతా గౌరవ సభ్యులందరూ, వివిధ రాజకీయ పార్టీలకి సంబంధించిన గౌరవ సభ్యులందరూ కూడా మీ అనుమతితో అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా గంటల తరబడి వారు మాట్లాడటానికి, వారి భావాలను వ్యక్తపరచడానికి, వారి ఆలోచనల్ని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పడానికి కావాల్సినంత సమయం ఇచ్చారు. కానీ దురదృష్టం ఎందుకో వారు, మా లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అత్యంత నైపుణ్యంతో సభని ఎవరికి ఇబ్బంది లేకుండా సభ్యులందరినీ కూడా సమన్వయపరుస్తూ ఎటువంటి సభలో డిస్టర్బెన్స్ లేకుండా ఈ సభ నడపడం కోసం వారు చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తూనే ఉన్నారు. కానీ ఎందుకో వారు ఇప్పుడు వాకౌట్ చేసి వెళ్తున్నామని చెప్పారు. అది కూడా పాయింట్ ఆఫ్ ఆర్డర్. అధ్యక్ష, వాళ్ళు సుదీర్ఘకాలం శాసనసభలో సభ్యులుగా ఉన్నారు. మరి దేనికి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగారో, అడిగిన పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏంటో కనీసం రూల్ బుక్ తీసి నేను ఫలానా దానికోసం పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడుగుతున్నాను చెప్పనైనా చెప్పారంటే అది లేదు. చెప్పారు, వెళ్ళారు. స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే చాలా స్పష్టంగా ఇందులో కొన్ని విషయాలు చాలా స్పష్టంగా నేను చదివి వినిపించాను అందరికీ. మభ్యపెట్టే మాటలు చెప్పం, ప్రశ్నించిన వారిని దూషించటం మా నైజం కాదు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే వారికి సమాధానం చెప్తాం. అది ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి అని చాలా స్పష్టంగా చెప్తూ మొదలుపెట్టాం. మొదలుపెట్టమే కాదు, దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వారు ప్రశ్నించడానికి కావలసినంత సమయం సభలో మీరు ఇచ్చారు, ఈ ప్రభుత్వం కూడా సహకరించింది. కానీ అధ్యక్ష, ఎందుకో వారికి బడ్జెట్ అన్నా, ప్రజాస్వామ్యం అన్నా, ప్రజల పట్ల బాధ్యత అన్నా, వారి అవసరాలు తీర్చాలన్నా ఎందుకో వారికి మనసుకి ఇష్టం ఉండదు అధ్యక్ష. ఇది ఈనాటిది కాదు, ఇది తరతరాలుగా ఈ సమాజంలో వస్తున్నటువంటి సమస్య. ఇది ఆ సమస్య నుంచి ఇంకా ఎందుకు వాళ్ళు బయటపడలేకపోతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఇక్కడ ఇచ్చి అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈ సమాజాన్ని నడుపుకోండి అని చెప్పి ఇచ్చిపోయినటువంటి మహానుభావుడు చెప్పినటువంటి మాటలను కూడా నేను ఈ బడ్జెట్ మొదలుపెట్టేటప్పుడు చెప్పాను. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యమని, దాని చుట్టూనే మా ప్రభుత్వం యొక్క ఆలోచనలు తిరుగుతాయని కూడా చెప్పాను. అధ్యక్ష, నేను వారు మాట్లాడేటప్పుడు మాకెందుకో నిన్న బ్రేక్ ఇచ్చారు, 20 నిమిషాలు టీ బ్రేక్ అని ఒక గంట పైబడి సమయం తీసుకున్నారు, సభ పట్ల వీళ్ళకి గౌరవం లేదు అని మాట్లాడుతూ ఉన్నాను. అదే నేను మీ ద్వారా వారి దృష్టికి నిన్న కూడా తీసుకొచ్చాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల అవసరాలు మనకు ముఖ్యం. ఈ సభలో మనం కూర్చున్నదే వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం. నిన్న ఒక గొప్ప నిర్ణయంతో తీసుకున్నటువంటి ఫలితాన్ని ఈ రాష్ట్ర ప్రజల్లో, ఈ రాష్ట్ర ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి వారికి, వారి కుటుంబ సభ్యులకు ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని కల్పించడం కోసం ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి,
ఈ దేశంలో ఎక్కడా లేనట్టుగా మొట్టమొదటిసారి మానవీయ కోణంతో ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు పొరపాట్ల దురదృష్టవశాత్తు మరణిస్తే, ప్రమాదవశాత్తు జరిగితే ఆ కుటుంబం ఒకటేసారి తల్లకిందులైపోతుంది అధ్యక్ష. ఆర్థికంగా, సామాజికంగా అంతులేని అగాధంలో నెట్టివేయబడతారు అధ్యక్ష. అటువంటి అగాధంలో నెట్టివేయకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఒక మానవీయ కోణంతో ఈ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులకి అటువంటి సంఘటన జరిగితే ఒక 1.2 crores అధ్యక్ష, 1,20,00,000 వరకు వారికి ప్రమాద జీవిత బీమా వచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. అది ఈ సభలో ఈ బడ్జెట్లో ప్రకటించే ముందు పైలట్ ప్రాజెక్ట్గా ఎనర్జీ డిపార్ట్మెంట్లో మేము ప్రయత్నం చేశాం. అలా చేసిన దానివల్ల నిన్న ఎనర్జీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ లైన్మెన్ అధ్యక్ష, ప్రభుత్వంలో అట్టడుగున చిన్నవాడిగా ఉండే కుటుంబం, అసిస్టెంట్ లైన్మెన్, అట్లాగే ఒక ఆర్టిజన్, అత్యంత చిన్న స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగం, దురదృష్టవశాత్తు వాళ్ళు మరణిస్తే గతంలో రూపాయి ఇచ్చేటువంటి పాపాన్ని పోయేది కదా ఆ ప్రభుత్వం. అటువంటి వాళ్ళ కుటుంబం అత్యంత పేద మధ్యతరగతి కుటుంబాలు అధ్యక్ష. వాళ్ళకి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, భరోసా ఇవ్వటం కోసం పెట్టినటువంటి ఆ పథకం ద్వారా వాళ్ళిద్దరు మరణిస్తే చెక్కులు రియలైజ్ అయ్యి ఆ పంపిణీ చేసేటువంటి కార్యక్రమం మొట్టమొదటి ఆ 2 చెక్కులు 2 కోట్ల రూపాయలు, ఒక్కొక్కరికి ₹1,00,00,000 లెక్క మేము ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ ప్రవేశపెడతా ఉన్నాం. ఆ ప్రవేశపెట్టేటువంటి పని ఆషామాషి కాదు, దాని ఫలం ఎట్లా ఉంటుంది, ప్రతిఫలం ఎట్లా ఉంటుంది అని నిన్న నిరూపణ అయితే దాన్ని తీసుకొని వచ్చి ఈ చట్టసభల్లోనే యావత్ కేబినెట్ సభ్యులందరి సమక్షంలో అందరినీ పిలిచి ఆ కుటుంబ సభ్యులను కూడా ఈ ప్రజాస్వామ్య అత్యంత పవిత్రమైనటువంటి ఈ చట్టసభలో ఆ కుటుంబాలను పిలిచి కమిటీ హాల్లో వాళ్ళందరినీ కుటుంబ సభ్యులు రావడానికి కొంత సమయం పట్టింది. అటు బ్యాంకర్స్ని పిలిచి, అధికారులు పిలిచి చెక్కులు పంపిణీ చేసి ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి ఇస్తున్నటువంటి భరోసా అని చెప్పడం కోసం కొంత సమయం తీసుకున్నాం. ఇది తప్ప అధ్యక్ష? ఏం పేదవాళ్ళ కుటుంబాలు మరణిస్తే వాళ్ళకి భరోసా ఇచ్చేటువంటి చెక్కుకు తీసుకునే టైం కూడా మీరు భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా? మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, అదే స్థానంలో నేను 10 ఏళ్ళు కూర్చున్నాను, 10 సంవత్సరాల అధ్యక్ష, సిఎల్పి లీడర్గా, ఎల్ఓపిగా మెయిన్ అపోజిషన్ లీడర్గా, కొన్ని రోజులు ఒక 5 సంవత్సరాలు మెయిన్ అపోజిషన్ లీడర్గా, ఒక 5 సంవత్సరాలు డిప్యూటీ లీడర్గా ప్రతిపక్షంలో ఆ స్థానంలో కూర్చొని ఇక్కడ జరిగినటువంటి చర్చల పైన అనేక సందర్భాల్లో నేను లేచినటువంటి సందర్భాల్లో నాకు జరిగినటువంటి అవమానాలేంటో, వాళ్ళు ప్రవర్తించిన తీరేంటో ఈ సభ రికార్డు చూస్తే తెలుస్తుంది అధ్యక్ష. నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అనేక సందర్భాల్లో బడ్జెట్ సంబంధించి కానీ, ప్రజా సమస్యలకు సంబంధించి కానీ సభ దృష్టికి తీసుకొని రావటానికి అరిచి గీబెడితే మా గొంతు పోతే కూడా కనీసం మైక్ ఇవ్వనటువంటి పాలన చేసిన వాళ్ళు ఈరోజు అత్యంత ప్రజాస్వామ్యయుతంగా గంటల తరబడి సమయం ఇస్తే ఆ ఇచ్చిన సమయం తర్వాత సమాధానం చెప్తా ఉంటే కూర్చొని ఓపిక లేక అలా వెళ్ళిపోతా ఉంటే నిజంగా నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. ఇది వీరికి ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి గౌరవం, ఈ సభలో జరిగేటువంటి చర్చల పైన వారికి ఉన్నటువంటి నమ్మకం. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్పాను, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి